హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. ఇప్పుడు మనం ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసుకుందాం. ముందుగా ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని 1 గ్లాసున్నర బియ్యం వేసుకుందాం. దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. రెడ్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని ఇప్పుడు ఒకసారి దీనిపైన మూత పెట్టుకుందాం. మూత పెట్టి తీసిన తర్వాత ఇట్లా దీంట్లో వాటర్ వస్తాయి. ఈ వాటర్తోనే చికెన్ బాగా కుక్ అయిపోతుందండి. దీన్ని ఇంకోసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి చికెన్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిన చికెన్లో ముందుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, ఇంకా పసుపు, ఇంకా 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ బాగా చికెన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం మళ్ళీ దీనిపైన ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టి తీసిన తర్వాత ఇట్లా బాగా ఫ్రై అయింది. దీనిలో కొంచెం గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గిన్నె దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ స్పైస్ గరం మసాలా వేయాలండి. దీన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో బాగా దీది పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత బాగా వేగనివ్వాలి. ఇది పచ్చివాసన మొత్తం పోవాలండి. దీంట్లో మనము ఒక గుప్పెడంతా పుదీనా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక సైడ్ వేగుతూ ఉంటే ఒక పక్కన మనం చికెన్ ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి. చికెన్ ఫ్రై కూడా అయ్యిందండి. ఇప్పుడు ఈ బాగా ఫ్రై అయిన దానిలో మనం వాటర్ వేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయింది. పచ్చివాసన కూడా పోయింది. నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కదండి. నేను 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దీంట్లో మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే నీళ్ళు బాయిల్ అవుతాయండి. ఈ వాటర్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. ఒకసారి చికెన్ కూడా బాగా ఫ్రై అయ్యింది. దీన్ని ఆఫ్ చేసుకోవాలండి. చికెన్ బాగా ఫ్రై అవ్వింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఉడికిందండి. ఇట్లా వాటర్ ఉండేటప్పుడు ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇట్లా రైస్ ఇట్లా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం తడిగానే ఉండాలి రైస్. ఈ రైస్ని మొత్తం బాగా కలుపుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై అయిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ ఈ రైస్ పైన వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలండి. మొత్తం చికెన్ మొత్తం వేసేసుకోవాలి. ఫ్రై అయిన చికెన్ మొత్తం వేసి పైనంతా ఇప్పుడు వీడియోలో చూపించేటట్టు వేసుకోవాలండి. వేసుకొని పైన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మనం దీనిపైన మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాలు సిమ్లో పెడితే ఇప్పుడు టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అండి.
ఇలా సింపుల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.